అందరికీ వందనాలండి. క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన యందు విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడి పరిశుద్ధంగా ఉండడానికి ఆయన పరిశుద్ధుడు గనుక మనమును పరిశుద్ధులమై ఉండాలన్న తాత్పర్యం వద్ద విశ్వాసి అంతరంగంలో గ్రహించని పట్టింపు లేని ఏమరపాటుతో ఉన్న పాపాలను గురించి మనం క్రమంగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఇంకా చెప్పవలసినవి ఉన్నాయి. కానీ మొన్న తమ్ముడు ఇలా అడిగాడు, అన్నగారు మొన్న మీరు పరిష్కారం చెప్తానన్నారు, మళ్ళా కనికరం లేకపోవడం అని వర్తమానం మళ్ళీ స్టార్ట్ చేశారు అన్న. ఇప్పుడు నాకు అనిపించింది, పరిష్కారం చెప్పాక మిగతా చెప్తే బాగుంటుందేమో కదా అని. ఒకప్పుడు ఆత్మీయంగా ఉండి తిరిగి ఇప్పుడు ఆ ఆత్మీయ దృక్పథాన్ని కోల్పోవడానికి గల కారణాలు ఏమై ఉండాలి? ప్రారంభంలో బాగానే ఉన్నారు, కానీ చివరికి వచ్చేటప్పటికి కొంతకాలం అనుభవం వచ్చేటప్పటికి వాక్యం ఎంతో కొంత తెలిసే తరువాత ఎందుకు మనిషి ఆత్మీయంగా గుడ్డివాడైపోతున్నాడు? ఏది సిలువ వద్ద ఇక జీవించేది నేను కాదని స్వయాన్ని సిలువ వేసుకోవడంతో ఆరంభమైన క్రైస్తవ జీవితంలో ఇగో అనేది ఎందుకు వస్తుంది? స్వయం అనేది ఎందుకు వస్తుంది? ఆలోచించినప్పుడు చాలా కనిపించాయి. విశ్వాసంలో ఉండాలని దేవుడు కోరుకున్నవి ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ, పరిశుద్ధత, దేవుని భయం ప్రభు కోరుకుంటాడు. కానీ వీటి వద్ద మనకంత పట్టింపు ఉండదు. మేము పరిశుద్ధులం, మేము బాగానే బ్రతుకుతున్నాం, మా ప్రేమలో లోపం లేదు, మాకు దేవుని భయం ఉంది, మేము నిరీక్షణ కలిగి ఉన్నాం, ఆయన ఆవగిందంత విశ్వాసం అన్నాడు, అంతకంటే ఎక్కువే ఉంది మాకు. ఇలా స్వాభిప్రాయం, సెల్ఫ్ ఒపీనియన్ అనేది ప్రమాదకరమైనది విశ్వాస జీవితంలో. నీ మీద నీకున్న అభిప్రాయం నీ ఆత్మీయ జీవితానికి బహుశా గొడ్డలు పెట్టు కావచ్చు. ఎప్పుడు ఇది వస్తుందంటే ఇతరులతో మనం కంపేర్ చేసుకున్నప్పుడు, ఇతరులతో పోల్చి చూసుకున్నప్పుడు ప్రతి వ్యక్తి మంచివాడుగానే ఉంటాడు. ఎవరితో పోల్చుకుంటాం? మనకంటే మంచి వాళ్ళతో పోల్చుకోం. మనకంటే దారుణంగా ఎవరున్నారో వాళ్ళతో పోల్చుకుంటాం. పోల్చుకుని ఇక్కడ ఏమొస్తుందో లోపలికి, ఎలాంటి వాడికైనా ఇప్పుడు వెంకటరత్నం అనేవాడు నల్లగా ఉంటాడు, కానీ when I see an African, how I feel? ఇండియాలో ఉన్న నల్లటి వాళ్ళతో పోల్చుకుంటే మనం ఏంటో తెలుస్తుంది. ఆఫ్రికాలో ఉన్న నల్లటి వాళ్ళతో పోల్చుకుంటే బెటర్ ఏంటి? ఫార్ బెటర్ కదా. ఏమొచ్చింది నాలో ఫీలింగ్ ఇప్పుడు? వెంకటరత్నం, నువ్వు అంత నల్లగా లేవులే, బాగున్నావు. అర్థం అబద్ధం ఆడినట్టే స్వాభిప్రాయం అనంతరంగానే అబద్ధంలో ముంచేస్తుంది. అద్దంలో ఎవడి ముఖం వాడికి అందంగా కనపడుద్ది. అందంగా ఉన్నామా లేదా అన్నది చూసేవాళ్ళకి అర్థమవుతుంది.
సమస్తం చూసే దేవునికి మన వ్యక్తిగత జీవితం ఆశాంతం తెలుసు. మనం ఆయనకి ఇంకా విరోధంగానే బతుకుతున్నాం. స్వనీతి గురించి చెప్పుకున్నాం, స్వచిత్తం గురించి చెప్పుకున్నాం, దేవుని పని అశ్రద్ధగా చేయడానికి గురించి చెప్పుకున్నాం, లేని వార్తలు పుట్టించడానికి గురించి చెప్పుకున్నాం, ఆ వార్తలను ప్రచారం చేయడం గురించి చెప్పుకున్నాం, ఇంకా పక్షపాతాన్ని గురించి మాట్లాడుకున్నాం, ఆ మీదట కనికరం చూపలేని కాఠిన్యాన్ని గురించి కూడా చెప్పుకున్నాం. ఇవి మనం చెప్పుకున్న 6 విషయాలు ఇప్పటి వరకు. ఇంకొక 6 చెప్పుకోవచ్చు. ఇంకా పరిశీలించుకుంటే ఎన్ని దొరుకుతాయో చెప్పలేను. చెప్తానా కొనసాగిస్తానా అంటే అది నా చేతుల్లో లేదా ఆయన చేతుల్లో ఉంది. కానీ మనం ఇలా అయిపోవడానికి గల కారణాలు ఏమిటి? మరలా తిరిగి మనం దేవునితో సమాధాన పడడానికి ఏం చేయాలి? మరలా తిరిగి వెనకటి ఆత్మీయ స్థితిలోనికి మనం రావాలి అంటే మనం చేయవలసింది ఏదైనా ఉందా? పరిశీలించుకోవాల్సినవి ఉన్నాయి. మొట్టమొదటిగా దేవుడు ఒక వ్యక్తి నడతను సరిగా ఉండాలి అనుకుంటే దేవుని భయం అనేది మోస్ట్లీ నీడెడ్. మనలో 100% దేవుని భయం క్షీణించటం ఎప్పుడూ ఆరంభమైంది. ఒకప్పుడు మన ఇంట్లో 3వ వ్యక్తిని గురించి మాట్లాడేటప్పుడు అవసరమా అనుకునేవాడు. అవసరమా అని పిల్లలు చెప్పేవాడు, డాడీ మనకు అవసరమా అని. ఇప్పుడు వాళ్ళు కూడా మనతో కలిసి ఆ 3వ వ్యక్తిని గురించి మాట్లాడడం ఆరంభిస్తున్నారు. అంటే ఏమయ్యారు? ఇప్పుడు మన కుటుంబంలో స్పిరిచువాలిటీ డిమినిష్ అవ్వడం ప్రారంభమైంది. ఏమి లేక? దేవుని భయం లేక. ఏ వ్యక్తిలో దేవుని భయం ఉండదో ఆ వ్యక్తి నాలుకకు అడ్డం ఉండదు. ఏ వ్యక్తిలో దేవుని భయం ఉండదో ఆ వ్యక్తి కంటి చూపుకు అడ్డం ఉండదు. ఏ వ్యక్తిలో దేవుని భయం ఉండదో ఆ వ్యక్తి ఆలోచనలకు అంతుండదు. ఏ వ్యక్తిలో దేవుని భయం ఉండదో అతని భావోద్రేకాలు అతని ఆధీనంలో ఉండవు. సాత్వికాన్ని కోల్పోతాడు. ఓసారి మనం దేవుని భయాన్ని చూసేటప్పుడు మనం ఎక్కడున్నాం అనుకున్నాం? పాపంలోనే ఉన్నాం కదా. 19వ కీర్తన దగ్గరికి ఒకసారి 19కి వదిలేండి. కొత్త నిబంధన చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, అందరం కలిసి చదువుకుందాం. మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. దేవుని భయానుకున్న ప్రాధాన్యత ఇది. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ తండ్రి, మాట్లాడేందుకు ఇప్పటికే స్వరం సహకరించడానికి నిరాకరిస్తుంది నాయన. అంతరంగంలో భయం ఉంది. మాట్లాడడానికి నా శక్తి చాలడం లేదు. మీ కృపను ప్రత్యేకంగా అర్థిస్తున్నాను. మీ సన్నిధి మా అందరితో కూడా ఉండని అనుగ్రహించండి. ఆఖరిగా ఉన్న వారిని చూసి మీరు ఆ జనసమూహం కాపరిలేని గొర్రెల వలె ఉన్నారని కనికరపడ్డారు కదా.
మంచి సమరయుని జ్ఞాపకం చేస్తూ కొన ఊపిరితో రోడ్డు ప్రక్కన పడి ఉన్న వారి దగ్గరికి వెళ్ళి చూసి కనికరపడ్డం మాకు నేర్పించారు కదా. అలాంటి మీరు ఆకలి ఉన్న ఈ నీ ప్రజల మీద బ్రతకాలి, నీలో నిలిచి ఉండాలని ఆశ కలిగిన వీరి మీద మీరే కనికరపడి నీ దాసుని మీ ఆత్మచేత నింపి మరుగుపరచండి. మీ ప్రసన్నతను ప్రత్యేకంగా కోరుకుంటూ సాలినంతటి కృపను కోరుతున్నాను తండ్రి. అభిమానించేవారు, విమర్శించేవారు, అసూయ పెట్టుకునేవారు, ప్రేమించేవారు ఎందరున్నా మీ చేత మేము నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోకపోతే మాకంటే దౌర్భాగ్యం కూడా ఉండని తెలుసు కనుక వింటున్న మా ప్రియులందరినీ గురించి మాట్లాడుతూ నీ దాసుడు తప్పిపోకూడనట్లు అనేకులకు బోధించిన మీదట భ్రష్టుడు కాకుండా ఉండడం కోసం నన్ను మీ చేతులకి అప్పగించుకుంటూ కూడి ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి అని మాట్లాడడానికి శక్తినిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. పాత నిబంధన గ్రంథంలో ఆయన వారి మధ్య నివసించి సంచరిస్తున్నవాడు, వారి మధ్య నివసించి సంచరిస్తున్నవాడు. అదే మాట 6వ అధ్యాయం చివరి వచనాలు. నేను వారి మధ్య నుండి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టొద్దు అని ఆయన చెప్తున్నాడు అంటాడు. పైన నేను వారిలో నివసించి సంచరింతును అన్నది న్యూ టెస్టిమెంట్. పాత నిబంధనలో వారితో ఉండి నివసింతును అన్నది ఓల్డ్ టెస్టిమెంట్. నేను వారితో ఉండి ప్రత్యక్ష గుడారంలో వారి మధ్యలో ఉండి నివసిస్తాను అని. కానీ కొత్త నిబంధన అలా కాదు, వారిలో నేను నివసిస్తా. వ్యత్యాసం ఉంది. పాత నిబంధనలోనే మీరు వారికి వేరే బ్రతకండి అని చెప్పాడు. కొత్త నిబంధనలో మీరు వారి వలె ఉండవద్దు అన్నాడు. పాత నిబంధనలో మీరు వారి నుండి తొలగిపోండి అన్నాడు, రాస్తాడు కదా. మీరు వారి మధ్య నుండి అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఆ ఐగుప్తు ఆచారాలు కానీ, మీరు ఎక్కడ నివసిస్తున్నారో ఆ కనాను ఆచారాలు కానీ మీరు ఆచరించొద్దు, వారితో మీరు కలిసిపోవద్దు అన్నాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి అలా కాదు. ఆయన అన్నాడు, మీరు వారి వలె ఉండవద్దు. అది కొండ మీద ప్రసంగం యొక్క మూలాంశం. 5, 6, 7 అధ్యాయాల్లో మత్తయి సువార్తలో ఆయన చెప్పిన వర్తమానానికి కీవర్డ్స్ ఏంటి అంటే మీరు వారి వలె ఉండవద్దు అన్నది కీవర్డ్స్. కానీ మొట్టమొదటిలో మనం వారిలాగా ఉండకూడదని ప్రత్యేకించుకున్నాం. కానీ తర్వాత స్వనీతి, స్వచిత్తం, స్వార్థపరత్వం, అసూయ, ద్వేషం, మత్సరం, గర్వం, వీటన్నిటినీ మన లోపలికి రమ్మని ఆహ్వానించాం. ఎప్పుడు ఎదటి వాని లోపాలు చూడడం ఆరంభించామో అప్పుడే మనలో దేవుని భయం తొలగిపోవడం ప్రారంభమైంది. ఎదటివానికి లోపంతో నీకేం పని, నాకేం పని? అతను దేవుడు చూసుకుంటాడు, కానీ మనం మనల్ని కదా చూసుకోవాలి. కానీ దినాలు గడిచే కొద్దీ మనం మన లోపలికి మనం తొంగి చూసుకోవడం మానేశాం, స్వవిమర్శ మానేశాం. బల దగ్గరికి వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరు విమర్శించుకోండి అని చెప్తూనే ఉంటారు, కానీ ఆ పని మాత్రం మనం చేయం. దీనికి కారణం దేవుని భయం లేకపోవడమే. ఒకసారి దేవుని భయం వల్ల లాభాలని చెప్పను, కానీ
ప్రక్కన పెడతాను. దేవుని భయం అసలు ఎలా ప్రారంభమవుతుంది, ఎలా మనం దాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకోవాలి, వీటి విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు నా కోసం ప్రార్థన చేయటం మర్చిపోకండి. దయచేసి చూద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినిన దాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసుల్లో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును. తన పెదవుల ఊపిరి చేత. ఎవరి గురించి రాస్తున్న మాటలు ఇవి? యెషయా ముద్దు నుండి చిగురు పుడుతుంది, వేరుల నుండి అంకురం ఎదిగి ఫలిస్తుంది అని ప్రభువు గురించి చెప్పిన మాటలు ఇవి. ఆయన భూమి మీదకి మానవునిగా వచ్చేటప్పుడు ఆయన జీవిత విధానం ఎలా ఉంటుందో చెప్తున్నాడు, ఆయన ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఈ 3 వచనాలలో ప్రభువుని స్పష్టంగా చూపించటం అనేది పరిశుద్ధాత్మని ద్వారా ఈ ప్రవక్తకు సాధ్యమైంది. దైవాత్మ వలననే మన అంతరంగంలో దేవుని భయం పుడుతుంది. పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు. అతని మీద నిలుచును కాదు, మనలో నివసిస్తున్నవాడైన కొరింథీ మొదటి పత్రిక 3:16 ప్రకారం మనలో ఆయన నివసిస్తున్న భయం లేని వాళ్ళంగా మనం ఉన్నాము అంటే మన పరిస్థితి ఏమిటో ఆలోచించండి. దేవుని భయం అనేది నీ అంతరంగం మీద డాగు కానీ, మడత కానీ, మచ్చ కానీ అటువంటి ఏం పడకుండా నీ అంతరంగాన్ని భయంతో నింపుతుంది. ఇది గాడ్లీ ఫియర్, ఇది హోలీ ఫియర్, ఇది రెవరెన్షియల్ ఫియర్. ఇది మర్చిపోకండి. నేను చెప్పేది దేవుని యందలి భయం, పరిశుద్ధమైన భయం. ఈ భయం కలిగిన వ్యక్తి జాగ్రత్త కలిగి ఉంటాడు. అతను ఎలా ఉంటాడో చెప్తున్నాడు చూడండి. కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు, విన్నదాన్ని బట్టి విమర్శ చేయడు. ఒక మాట అంటాను, మనం కంటితో చూస్తే అప్పుడు అయిపోయామే, ఇక వాళ్ళని అవజేసేమే. ఎవరి గురించి అయినా వింటే వాళ్ళు అయిపోయినట్లు లెక్క. అంటే 2 మనకు అత్యంత ప్రమాదకరమైనవి ఉన్నాయి, చూడడం, వినడం. నువ్వు చూసింది కూడా తప్పు అవుద్దని ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు చూసింది కూడా తప్పే అవుతుంది. ఎందుకు నేను చెప్తాను, దీన్ని మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. నేను నల్లగా, లావుగా, పొడుగ్గా ఉండేవాడిని. 8th క్లాస్కే ఎంత ఉంటాను నేను. మా అమ్మ నేను వెళ్ళి పొలాలవి చూసుకుని వచ్చి ఇందుపల్లి రైల్వే స్టేషన్లో ట్రైన్ రావడం లేట్ అయింది కాబట్టి ప్లాట్ఫామ్ చివర బెంచి మీద అమ్మ కూర్చుని ఉంటే
అమ్మ ఒళ్ళో తలకాయ పెట్టి పండుకున్నా. ట్రైన్ రావడానికి టైం ఉంది, బహుశా నిద్రపోయి ఉంటానేమో. అమ్మ అలాగే కూర్చుని ఉంది. మా నాన్న నేను స్నేహితులాగా ఉండేవాళ్ళం. మా అమ్మ నేను కూడా స్నేహితులమే. నెలకి 20 రోజులు, మిగిలిన 10 రోజులు మీ గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్పను. అమ్మ లేపి నాన్న టికెట్ పట్టురాపో అంది. టికెట్ కోసం వెళ్ళి టికెట్ కలెక్టర్ దగ్గర ఇచ్చి గుడివాడకి 2 టికెట్లు ఇవ్వండి అన్న. అతనే చూసి ఆమె ఏమో వద్దు నీకు అన్నాడు. మా అమ్మండి అన్న. అతని ముఖం సిగ్గుతో చిన్నపోయింది. చూసిన దాన్ని బట్టి మనం ఏర్పరచుకున్న అభిప్రాయం ఎంత ప్రమాదకరమైంది. ఎవరో చెప్పారని విని దాన్ని బట్టి మనం విమర్శ చేయడం అనేది ఎంత ప్రమాదకరమైంది. ఏమి లేకపోతే చేస్తాం? దేవుని భయం లేక. పైన అంటాడు, దేవుని భయం అతనికి ఇంపైన సువాసన. ఈ కారణం చేత చూసిన దాన్ని బట్టి విమర్శ చేయడు, విన్నదాన్ని బట్టి విమర్శించడు, తీర్పు తీర్చడు. కానీ ఈ 2 మనలో లేవు. స్వాభిప్రాయానికి కానీ, స్వచిత్తానికి కానీ, గర్వానికి కానీ, స్వనీతి కానీ, ఇవి కదా కారణాలు. వాళ్ళకంటే నేను మేలు, వారికంటే నేను ఘనురాలిని, వానికంటే నేను ఘనుణ్ణి అనుకోవడానికి ఇవి కారణాలు. ఒక మాట అడుగుతాను. రక్షించబడ్డాం, దేవుని ఆత్మకు ఆలయంగా మార్చబడ్డాం. కానీ మనలో నివసించేటువంటి ఆ పరిశుద్ధాత్ముడు మనకు కలుగు చేసే ఆ భయం, ఆ రెవరెన్షియల్ ఫియర్, తీర్పు తీరుస్తాడని వచ్చే భయం కాదు. డిఫరెన్స్ ఏమిటంటే, ఎక్కడ మనకు దెబ్బ తగులుద్దో, ఎక్కడ మనం ప్రమాదం బారిన పడతామో అనే భయం కాదు చెప్పేది ఇక్కడ. ఈ భయం దేవుడు ఎంత గౌరవం కలిగినవాడు, ఎంత ఉన్నతుడు, ఎంత ఘనమైనవాడు, ఎంత శ్రేష్ఠుడు, ఎంత పరిశుద్ధుడు అర్థం చేసుకునే కొద్దీ 2 చేతులు జోడించటం కాదు, సాష్టాంగపడేటంత భయం మన అంతరంగంలోకి వస్తుంది. ఇవాళ క్రైస్తవులకు భక్తి ఉంది, కానీ దేవుని భయం లేదు. దేవుని భయమే ఉంటే నోటికొచ్చిన మాటలు మాట్లాడేవాళ్ళు కాదు, ఇతరులను విమర్శించేవాళ్ళు కాదు, ఇతరుల మీద విరుచుకుపడేవాళ్ళు కాదు, వాళ్ళు 4 అంటే వీళ్ళు 14 అనేవాళ్ళు కాదు. ఈ రోజున క్రైస్తవ్యంలో లేనిది ఏమిటంటే దేవుని భయమే. మీరు చెప్పండి. తన భర్త ఎడల భయం భార్యకుంటే ఆమె ఎలా ప్రవర్తిస్తుంది? ఎఫ్సి పత్రిక రాస్తూ అంటాడు, చూడండి మీరు దయచేసి, ఏమనుకోకండి. ఐదవ అధ్యాయంలో 33వ వచనం చివరి భాగం. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు, ఎలా పడిందో తెలీదు, పెద్ద అక్షరాలు పడి చూసుకున్న వాళ్ళు అనేది మాత్రం. చిన్న ఆ ఉంటుంది, పెద్ద ఆ ఉంటుంది. పెద్ద దైవాత్మకిని, చిన్న మానవాత్మకి. చూచుకొనవలెను అనే పదం మరి ఎందుకు పడిందో నాకు తెలియదు, కానీ బిహైండ్ ఇట్ దెర్ ఇస్ ద వర్క్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. చూసుకోండి 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 ఎవరు చెప్పాలి? చెప్పండి. అమ్మాయి తలుపేసావా? ఎవరు చెప్పాలి? అమ్మాయి స్టవ్ కట్టేసావా? ఎవరు చెప్పాలి? అమ్మాయి ఏసీ కట్టేసావా? అమ్మాయి ఫ్యాన్లు లైట్లు ఆపేవా? ఎవరు చెప్పాలి? మనం కాదుగా, ఆఫీసులో ఉంటారు మీరు, ఫోన్ చేసి మాట్లాడుతుంటారు, ఎవరు చూసుకోవాలి? ఇంటి విషయమైన శ్రద్ధ ఎవరిది?
భార్యది. ఆమె కూడా ఆఫీస్కి వెళ్తే ఇద్దరు దిన్ను వెళ్ళేటప్పుడు ఇద్దరు చూసుకోవాలి. కానీ ఆలోచించండి, దేవుని యందు భయం కలిగి ఉండేట్టుగా చూసుకునేట్టు భార్య కూడా భర్త ఎడల భయం కలిగి ఉండడానికి చూసుకోవాలి. భర్త ఎడల భార్యకు ఒక రెవరెన్షియల్ ఫియర్ ఉంటే లోపాలు లేని వ్యక్తి భూమి మీద ఎవరూ లేరు. కానీ ఇప్పుడు మీరు చెప్పండి, నా తలకాయ ఉంది, నా తలకాయ నేను గౌరవిస్తానా తక్కువ చేస్తానా? మాట్లాడండి. గౌరవిస్తాను తక్కువ చేస్తానా? కానీ నా తలకాయ ఎలా ఉంటుందో నాకు తెలుసు. 2 విత్తనాలు తాటికాయ వేరు, 3 విత్తనాలు తాటికాయ వేరు, ఎట్లా ఉంటుంది నా తలకాయ. అయినా నా తల దూకోవటం మానేను. పెద్దది అందరికంటే, కొంచెం పెద్ద తలకాయ ఉంటే కొంచెం అభ్యంతరంగా ఉంటుంది. వెనకాల కూర్చున్న వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. అందుకని ఫస్ట్ బెంచీలు చివరి కూర్చునేవాడిని, ఎవడో కనపడి అడ్డం రాకుండా. అయినా తలతలే. నువ్వు శరీరానివి భార్యగా, నీ భర్త నీకు శిరస్సు, ఆయనకు అన్ని విషయాలు నువ్వు భయపడి ఉండేట్టుగా జాగ్రత్తగా చూసుకోవడం నీ పని. అరే, భార్యనే భర్త విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తే సృష్టికర్త విషయంలో ప్రతి మనిషి ఎలా ఉండాలి? మన కోసం ప్రాణం పెట్టిన వాని విషయంలో ఏ భయం ఉండాలి? దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు, ఆయన మనతోనే ఉన్నాడు. మన ప్రతి మాట ఆయనకు వినపడుతుంది. మనకు ఆలోచన పుట్టకముందు ఆయనకు తెలుసు. అవన్నీ ఏం చేస్తాడు ఆయన? చెప్పండి, ఏం చేస్తాడు? రహస్యములను విమర్శించు దినమందు. పెళ్లి చేసేటప్పుడు చెప్తుంటాడు, అమ్మా జాగ్రత్త, అన్నీ బయటకు వస్తాయి ఒక రోజునని. రావా? ఖచ్చితంగా వస్తాయి. ఆయనకి మరుగైంది ఏదీ లేదు. ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు. విచిత్రం ఏమిటంటే, ఒకప్పుడు మనకు తప్పు చేస్తే భయం ఉండేది, తప్పు చేస్తే బాధ ఉండేది, తప్పు చేస్తే క్షమాపణ కోరేవాళ్ళం. కానీ ఇన్ కోర్స్ ఆఫ్ టైం నేను ఎందుకు క్షమాపణ కోరాలి? అయినా ఒకవేళ మనం క్షమాపణ అడిగినా ఆడి క్షమాపణ మనం ఎందుకు అంగీకరించాలి? మనం ఎందుకు క్షమించాలి? ఇదంతా స్వనీతి, ఇగో. భార్య భర్త ఎడల భయం కలిగేట్టుగా చూసుకోవాలి అనే పదానికి దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ వైఫ్. బాధ్యత, భార్య యొక్క బాధ్యత అది. మరి విశ్వాసి బాధ్యత కదా? ఎప్పుడు నెత్తి నూరు బాదుకుని చెప్తాం, ఏమని? మంగళవారం బైబిల్ స్టడీ 7 గంటలకు రండి అని, శనివారం విజ్ఞాపన ప్రార్థన 7 గంటలకు రండి అని. మీకు చెప్పిన ర్యాన్ గారు ఉన్నంత వరకు 7 గంటలకు ముందు వచ్చేవాళ్ళు. ఆయన లేరు ఇప్పుడు. ఇప్పుడు ఎన్ని గంటలకు వస్తున్నారు చెప్పండి? మీరు మీ మనసాక్షి మీరు జవాబు చెప్పండి. ఇష్టం వచ్చినప్పుడు ఆదివారం ఎవరు లేటుగా వస్తే ఫోన్ చేసి వాళ్ళ క్లాస్ తీసేవాడు ఆయన. ఇప్పుడు ఆయన లేడుగా. ఆయన లేడు, దేవుడు లేడా? దేవుడు ఉన్నాడుగా. అంటే తిడతా ఉంటేనేనా, గద్దిస్తూ ఉంటేనేనా, క్రమశిక్షణ చేస్తుంటేనేనా మనం దేవునికి లెక్క చెప్పాలి అనే స్పృహ ఎక్కడ కోల్పోయాం? భయం లేకపోవడం వల్ల. ఆ ఆత్మ మనలో నివసిస్తున్నప్పుడు మనం కంటి చూపును బట్టి కానీ విన్న మాటను బట్టి కానీ తీర్పు తీర్చడానికి తెగించాం. తెగిస్తే ఎవరి మీద తిరగబడుతున్నట్టు? నెంబర్ 1. నెంబర్ 2 చూడండి. ఇది 11 కాదు, అది 111వ కీర్తన. గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. 111వ కీర్తన 10వ వచనం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం. జ్ఞానం లేనివాడు ఎలా ఉంటాడు? జ్ఞానం లేనివాడిలో ఉన్న లక్షణం ఏంటంటే అన్నీ నాకు తెలుసు అనుకోవడం. జ్ఞానం గలవాడి లక్షణం ఏంటంటే నేను ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అనుకోవడం.
నాకు ఓ రేడియో ప్రసంగికుడు తెలుసు. ఆయన వెంట ఓ కుర్రాడు ఉండేవాడు. ఆయన దగ్గర మొత్తం కలిపితే 10-12 వర్తమానాలు ఉండేవి, లేదా 18 ఉండేవేమో, గుర్తులేదు నాకు, 12-13. ఆయన చాలా తెలివి కలిగినటువంటి సేవకుడు. ఎంత తెలివి ఉంది ఆయనకంటే మనకి ఆశ్చర్యం వస్తుంది. ఒక ఆమె వైజాగ్లో అడిగిందంట, అయ్యగారు మీరు విజయవాడలో మాట్లాడుతున్నప్పుడు వచ్చాను, ఇదే వర్తమానం మాట్లాడారు. నేను ఏలూరు వచ్చాను, మీరు ఇదే వర్తమానం మాట్లాడారు. మీరు రాజమండ్రి వచ్చాను, అక్కడ ఇదే వర్తమానం మాట్లాడారు. ఇప్పుడు వైజాగ్ వచ్చాను, ఇప్పుడు ఇదే వర్తమానం మాట్లాడారంటే, అమ్మా నువ్వు విజయవాడలోనే మారు మనసు పొందుతావు అని దేవుడు అనుకున్నాడు, మారలా. ఏలూరులోన్నా మారుతావు అనుకున్నాడు, మారలా. రాజమండ్రిలోనన్నా మారుతావు అన్నాడు, మారలా. అందుకనే వైజాగ్ ఒకటి ఇదే వర్తమానం ఇచ్చాడమ్మా అన్నాడు. చాలా తెలుగుగలడు కదైనా. ఆయన దగ్గర ఉన్న కుర్రాడు ఇంకా తెలుగుగలడు. ఈ 18 వర్తమానాలు వచ్చేసిన ఇతనికి, కాబట్టి ఈయనతో ఇక ఉండక్కర్లేదు అనుకున్నాడు. అయ్యే వర్తమానాలు ఎక్కడికైనా చెప్పటం కదా. కానీ ఆయన వయస్సులో ఉన్న అనుభవం మనకు ఉండదు. తెలుగుగలడై ఉండొచ్చు, కానీ భూ సంబంధమైన తెలివితేటల్ని ఆత్మ సంబంధమైన పనులకు వాడడం అనేది ప్రమాదం. దేవుని భయం లేనివాడు చేస్తాడు ఈ పని. ఇద్దరిలోనూ తప్పుంది. ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, యెహోవా యందలి భయం జ్ఞానానికి మూలం. ఈ జ్ఞానము అన్నది పరసంబంధమైన జ్ఞానం, పైనుండి వచ్చే జ్ఞానం. అది ఆగుదాం, తర్వాత మాట దగ్గరికి రండి. ఆయన శాసనములను అనుసరించు వారందరూ, అంటే దేవుని భయం దేవుని వాక్యాన్ని అనుసరించేటట్టు చేస్తుంది. శాసనము అంటే ఆయన వాక్యం, శాసనం అంటే ఆయన ఆజ్ఞ, శాసనము అంటే ఆయన చెప్పిన చెయ్యి అని చెప్తున్న ప్రతిదీ. దేవుని భయం ఒక వ్యక్తిని బాధ్యత వైపుకు నడిపిస్తుంది, శాసనాలను అనుసరించేటట్టు చేస్తుంది. అక్కడ ఏమవుద్ది? వివేకం వస్తుంది. ఏ వ్యక్తిలో జ్ఞానం వివేకం రెండు ఉన్నాయో ఆ వ్యక్తి ఎలా కనపడతాడు? కొంతమందికి భలే గొప్ప తెలివితేటలు ఉంటాయి. ఆ తెలివితేటలు మనం పనికిరాం. అంతలోనే అసలు మనం ఎదురాడలేని జవాబు చెప్పేస్తారు. స్పాంటేనియస్గా ఎలా వస్తుందో మనకు అర్థం కాదు. వాళ్ళు చెప్పిన మాట విని మనం కోపంతో వెళ్ళి ప్రశ్నించిన వాళ్ళం కొన్ని నీళ్లు పోసి వెనక్కి తిరిగి వస్తాం, ఏం మాట్లాడే వాళ్ళని. ముఖ్యంగా టీచర్స్కి ఇది బాగా అలవాటు. పిల్లల మీద కోపం వచ్చి వాళ్ళు అడిగితే, సార్ మా నాన్నగారండి యాక్సిడెంట్ అయ్యిందండి అంటారు. అవుట్. ఆనా సైకిల్ మంచి పడ్డాడు, ఏమవ్వాలా? మరి ఇంత పిల్లలకు అలాంటి జ్ఞానం ఎలా వచ్చేసిందో నాకు అర్థం కాదు. అస్సలు కొంతమంది టీచర్లు భయపడిపోయి అమ్మో వాడా అన్నయ్య అన్నారు. ఈ జ్ఞానం కాదు చెప్పేది, దైవికమైన జ్ఞానం, పవిత్రమైన జ్ఞానం, పైనుండి వచ్చింది. ఆ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. యాకోబు గారు ఏ జ్ఞానం గురించి రాశాడో ఆ జ్ఞానానికి ముందస్తుగా రాస్తున్న మాట 111వ కీర్తన 10వ వచనం. ఆ జ్ఞానం ఎవరికి ఉంటుందో వారు తెలివిగల వాళ్ళు అవుతారు. తెలివి అనే పదానికి వివేచన అనేది సమానార్థ పదం. వివేచన, వివేచన అంటే కరెక్ట్గా జడ్జ్ చేసుకోగలగడం, మనల్ని, ఇతరులు కాదు. డిజర్న్మెంట్ అంటాం, అంటే ఏది మంచి ఏది చెడు సరిగా పరిశీలించుకుని సవరించుకోగలగడం. డిజర్నింగ్ అవర్ సెల్స్ ఒక మాట. ఓ రోజున, ఎప్పుడు నాకు తెలిసి 45 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి, నా భార్య మా అమ్మ మీద ఎప్పుడు కంప్లైంట్ చేయలే. ఒకే ఒక్కసారి
పిల్లల ముగ్గురు పుట్టిన తర్వాత ఒకసారి అమ్మ ఏదో అంది. ఆ మాటలు నాకు ఎవరి ద్వారా తెలుస్తాయి? నాన్నమెట్టంది నాన్న అంటారుగా. ఈ అమ్మాయి అంటే ఏడ్చింది. ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలే ఆమె చెప్తాకి. నేను నాన్న అమ్మాయి, అమ్మ ఎంతకాలం ఉంటుంది అమ్మాయి అన్న. ఆ మాట అమ్మింది. నాగరాజుకు బాగా తెలిసి ఎట్లుంటుంది కమ్మా. నువ్వు ఎంతైనా చెప్పి ఎంత క్షమాపణ చెప్పు, ఏం చెప్పు, ఇన్నంతే అంటే నేను త్వరగా చావాలని చూస్తున్నాను నా కొడుకు అనుకుంటారు. అంతేగా. అంటే నాకు జవాబు సరిగా చెప్పే డిజైన్మెంట్ లేదనమాట. ఆమె గాయపడింది, ఈమెమైంది. నేను అనుకునేవాడిని మా అమ్మ చచ్చిపోయిన 2 రోజులు ఈమె చచ్చిపోద్దని. వాళ్ళిద్దరంతా క్లోజ్గా ఉండేవాళ్ళు. కానీ ఆ తర్వాత ఈమె ఉందో తెలుసా? మీరు ఆ మాట ఎందుకన్నారండి అంది. మీరు ఆ మాట ఎందుకన్నారు అని. అంటే అత్తయ్య దీర్ఘకాలం ఉండాలని కదా మనం కోరుకునేదని తన భావం. నేను తనని ఎలా కన్సోల్ చేయాలో అర్థం కాక నేనన్నా. నాకేం లేదు ఇప్పుడు చెప్పండి. ఐ లాస్ట్ హెవెన్లీ విజడమ్ అండ్ ఆల్సో డిజర్న్మెంట్. అప్పటికి తాత్కాలికంగా సమస్యను పరిష్కరించడం కోసం పలికిన పదం వివేకంతో కూడింది కాదది. అంటే మన సంభాషణ ఇతరులను అద్భుతంగా గాయపరుస్తుంది. విన్నదాన్ని బట్టేగా, పిల్లలు చెప్పిన దాన్ని బట్టేగా. పిల్లలు తప్పు చెప్పరు, నిజమే జరిగింది. సరే, ఇది మనం ఇప్పుడు ఏం అడగాలి? అయ్యా, నీ ఆత్మ ద్వారా నా అంతరంగంలో నీ భయాన్ని తిరిగి కలుగు చేయి. ఆ భయం ద్వారా నేను జ్ఞానాన్ని పెంపొందించుకునే కృపనివ్వు. నాకు అవసరమైన వివేకాన్నివ్వు. ఇవి నాకు ఇస్తే నా ప్రవర్తన మీద నేను కన్నేసి ఉంచుకుంటా. నేను ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా స్పందించాలో, ఎలా భావం ఏర్పరచుకోవాలో, ఎలాంటి విధంగా నా భావోద్రేకాలు ఉండాలి అనేది సంపూర్ణంగా నీ ఆత్మకు నేను అప్పగించుకునే కృపను నాకు అనుగ్రహించు. అది మన ప్రార్థన అయి ఉండాలి. దేవుని భయం లేని పరిస్థితులు ఇవాళ ప్రతి కుటుంబంలోనూ కనపడుతున్నాయి. భక్తుడు ప్రార్థన చేశాడు. చూడండి 86వ కీర్తన. పదకొండవ వచనం. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయి. ప్రతి పదం ఎంత బరువు ఉందో, ప్రతి వచనం ఆ దైవికమైన బరువు చేత నిండున్నప్పుడు వివరించడానికి మాటలు సరిపో. వివరించడానికి ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఈవెన్. ఈ భక్తుడు అంటాడు, దావీదు గారే అంటాడు, నీ సత్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గాన్ని నువ్వు నాకు బోధించు. ఏం కావాలి విశ్వాసికి? అనునిత్యం దేవుని బోధ కావాలి. అందుకనే మార్నింగ్ డివోషన్ చేసుకున్నావా అని అడుగుతాం, మార్నింగ్ మెడిటేషన్ ఉందా అని అడుగుతాం, ఇవాళ ఏం చదివావు వాక్యం అని అడుగుతాం. ఎందుకని? దీనికోసమే. ప్రతిరోజు మనం ఎలా ఉండాలో, మన లోపాలు ఏమిటో లేఖనాల నుంచి దేవుని స్వరాన్ని వినే కృపను మనకు ఆయన ఇచ్చాడు. ఆయన బోధను మనం వింటుంటే మనకేం అర్థమవుతాయి? వెలుగు మన అంతరంగం మీద పడుతుంది, మన లోపాలన్నీ కనపడతాయి. ఖచ్చితంగా కనపడతాం, సందేహం లేదు. అంతేకాదు, ఏమన్నాడు చూడండి, నీ నామమునకు భయపడినట్లు. ఇక
ఒక్క మాట, ఆయన నామం అంటే ఆయన వ్యక్తిత్వం కాదా? ఆయన నామం అంటే ఎవరు? ఇప్పుడు వెంకటరత్నం అని పేరు రాసి ఇట్ట కొట్టేశారు. వెంకటరత్నం అనే పేరు కింద రాసి కాలుతోటి చెరిపేశారు. మీ మనసులో ఏమున్నట్టు చెప్పండి? ఏమున్నట్టు? వాడి మీద కోపం ఉన్నట్టు, పగ ఉన్నట్టు, ఎప్పుడు చస్తాడని ఎదురు చూస్తున్నట్టు అనుకుందాం. అది ఒకవేళ నా స్నేహితులు చూస్తే, నన్ను ప్రేమించే చెల్లెలు ఉన్నారు, వాళ్ళ అన్నదమ్ముల కంటే నేను ఎక్కువ ప్రేమిస్తారు వాళ్ళు చూస్తే, నా పిల్లలు చూస్తే, ఆత్మీయ పిల్లలు చూస్తే ఎలా ఫీల్ అవుతారు? అరే, నీవు నేను బ్రతకడానికి కారణం ఆయన ఆత్మలో, మన కోసం తన ప్రాణం పెట్టాడు ఆయన నామం ఉన్నతంగా మార్చాడు. ఆయన దీనుడు అవడం వల్ల అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం అయింది. ఆ వ్యక్తిత్వం మనకు అర్థమైతే ఆయన ఎడలు ఏముంటుందో చెప్పండి? ఆయన ఏం చేసినా తప్పు చేయడు. ఆయన కార్యాలలో మనం ఏ లోపాన్ని కనిపెట్టలేం. కానీ ఒక విషయం జరగగానే దాన్ని మనం చూసే తీరులో ఏం కనపడద్దు మనకి చెప్పండి? దేర్ ఆర్ సో మెనీ డైమెన్షన్స్ వీఆర్ ఏబుల్ టు సీ. చాలా దిక్కులు కనపడతాయి. ఇది ఇలా అయితే ఎలా, ఇలా అయితే ఎలా, ఇలా అయితే ఎలా. మీరు ఒక లాయర్ను ఊహించుకోండి. మీరు వెళ్ళారు, కేసు అప్పగించారు. కేసు ఎప్పుడు వస్తుంది? మన మీద కేసు ఎప్పుడు వస్తుందండి? నేను చెప్పేది జెన్యూన్ గురించి చెప్తున్నా. నేను కల్పించి చెప్పే వాటి విషయం మాట్లాడడం లేదు. జెన్యూన్గా మన మీద ఎప్పుడు కేసు వస్తుంది? తప్పు చేసినప్పుడు. లాయర్కి ఇవ్వగానే లాయర్ ఏం చేస్తాడు? దీన్ని మనం ఎలా మలసాలి, ఏ కోణంలో నుంచి జడ్జికి చూపించాలి, ఏ కోణాలని మనం తీసుకోవాలి, ఎదుటివాడు ఏ కోణంలో నుంచి మన మీద అటాక్ చేస్తాడో ఆలోచిస్తాడు. అంతేగా? అంటే అనేక కోణాలలో నుంచి ఒక విషయాన్ని చూడడం అనేది ఏం చేస్తుందో తెలుసా? మనల్ని కన్ఫ్యూజన్లోకి నెట్టడమే కాదు, దేవుని ఎడల భయాన్ని పోగొట్టేస్తుంది. స్పష్టంగా చెప్పలేకపోయినా కదూ, వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఆ రోజు దేవుడు అబ్రహాంతో అన్నాడు, అబ్రహామా, నీకు ఒక్కడైన నీ కొడుకుని, నీవు ప్రేమించే ఇస్సాకుని నేను చూపించబోయే దేశంలోకి తీసుకొచ్చి నేను చూపించే పర్వతం మీద బలిగా అర్పించు అన్నాడు. నేను చూపించే మోరియా దేశానికి తీసుకురా, పర్వతం మీద అర్పించు అన్నాడు. ఏం రావాలి వెంటనే? నేనేమన్నా తప్పు చేశానా? నెంబర్ 1. నెంబర్ 2, ఏం రావాలి? అడిగింది అసలు దేవుడేనా? 3, ఏం రావాలి? ఈయన వ్యక్తిత్వం ఎలాంటిది? ఆయన వాగ్దానం చేశాడుగా. వాగ్దానం చేసినవాడు ఇస్సాకు వలనైంది నీ సంతానం అని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినవాడు బలిమ్మంటాడేంటి? ఇంకో మాట, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలు చేస్తానన్నాడుగా. ఉన్న ఒక్కడిని ఎందుకు చంపేస్తానన్నాడు? చంపమన్నాడు. నా చేత్తో నన్ను. అంటే దేవుడు బలిని కోరతాడా? నరబలిని కోరతాడా? ఏమేం రావాలి? ఇవన్నీ ఏమవుతాయి చెప్పండి? దేవుని యొక్క ఆ రెవరెన్షియల్ ఫియర్ నుంచి మనల్ని తప్పిస్తాయి. ఆ గౌరవప్రదమైన భయం మనలో ఉండనివ్వదు. అందుకని ఆశ్చర్యకరంగా పరిశుద్ధాత్ముడు ఏం రాశాడంటే, ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనం చూస్తే ఒక మాట ఉంటుంది. ఏమనుంటుందో తెలుసా మీకు? తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి
అవును, గుర్రానికి గంత కడతారా, గాడిదకి గంత కడతారా? చెప్పండి. మనం చూసింది గుర్రాలే కాబట్టి గంత ఎందుకు? ఏకదృష్టి కోసం. దారి తప్ప ఇంకేం కనపడదు. పక్కన పులి వస్తున్నా కనపడదు, సింహం వచ్చినా కనపడదు, ఎలుగుబంటి వచ్చినా కనపడదు, ఎవడొచ్చినా కనపడదు. ఏం కనపడదు దానికి? తాను పోవలసిన మార్గం మాత్రమే. అయ్యా, నీ మార్గాన్ని నాకు బోధించు, అందులో నడవడానికి ఏకదృష్టి కలుగు చేయి నాకు. బా, ఎంత అద్భుతమైన పరిష్కారం! దేవుని ఇష్టానికి మనం కట్టుబడి ఉండడం, ఆ ఇష్టం మీద మన మనసు పెట్టడం, దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడేటువంటి ఏక మనసు నాకు అనుగ్రహించని అడుగుతున్నాడు. దేవుని భయం ఏకదృష్టి కలుగు చేస్తుంది. నేను ఇలా అంటాను, క్షమించండి. భక్సింగ్ అన్న చనిపోవడానికి ముందు ఎవరినో పిలిచి మొత్తం వాడి పేరును రాసేస్తే ఏమై ఉండేది? చెప్పండి. ఈ మొత్తం నా పేరునున్న సమస్తం అంటే అతను చంపేసేవాడు తర్వాత సంగతి. ఒకవేళ రాసేస్తే ఏమై ఉండేది? అంటే దేన్ని ప్రేమించలేదు ఆయన? ఆస్తిని ప్రేమించలా, ఏ వ్యక్తిని దేవుని కంటే ఎక్కువ ప్రేమించలా, దాని మీద మనసు పెట్టలా. కానీ మనం అలా కాదు. మన పిల్లల విషయంలో కూడా మనకి తేడా వచ్చేస్తే మనసులో, అరే రే 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 రే, ఈ పిల్లకి ఎక్కువ ఇచ్చాం, ఆ పిల్లకి తక్కువ ఇచ్చాం, ఆ పిల్లోడిని ఏమి ఎక్కువ చూసాం, ఈ పిల్లోడిని తక్కువ చూసాం. మనలో ఏమొస్తుంది చెప్పండి? తేడాల ప్రస్తావన వస్తుంది. ఖచ్చితంగా రాలా. ఆయన మనసు దేని మీద ఉంది? ఆయన మీద, ఆయన సన్నిధి మీద. మోకరించే అవకాశం ఉన్నంతకాలం మోకాళ్ళు కాకుండా మామూలుగా ప్రార్థన చేయడం తెలియదు. మోకరించే అవకాశం ఉన్నంతకాలం, పడక మీదకి వెళ్ళాక చాలా దుఃఖం. నేను ఒక రోజున అడిగాను జాన్ కెనడీ గారిని, ఆయనతో కలిసి పనిచేసిన ఆయన, బ్రదర్ భక్సింగ్ అన్న ఎందుకని పడక మీద అన్ని సంవత్సరాలు ఉన్నాడు బ్రదర్ అన్నాను. నా వైపు ఇలా చూశాడు సీరియస్గా. ఆయన చూసి, బ్రదర్ ఆయనలో తప్పు ఉందని మీరు అంటున్నారా నా ఫీలింగ్ అనమాట. నో బ్రదర్, దట్ ఈజ్ నాట్ హిస్ ఫాల్ట్. లక్షల మంది విశ్వాసులు, నాయనా తీసుకోవద్దు, నాయనా తీసుకోవద్దు, నాయనా తీసుకోవద్దు, నాయనా హెబ్రోన్ ఏమైపోద్దు నాయనా అని ఏడుస్తున్నారు, వాళ్ళ కోసం ఉంచుతున్నాడు ఆయన అన్నాడు. నిజంగా ఆయన మాట్లాడిన మాట నేను తల ఉంచుకున్నాను. ఆ రోజున రాత్రి క్రింద కూర్చున్నాం, ఫస్ట్ ఫ్లోర్లో పైన. ఒక మాట అంటాను, వాళ్ళు మంచిగా బ్రతికారు, సాక్ష్యాన్ని కాపాడుకున్నారు, దేవుని కోసమే బతికారు, వాళ్ళ మీద వాళ్ళు జాలిపడలా, వాళ్ళ అభివృద్ధిని వారు కోరుకోలా, వాళ్ళు స్థాయిని స్థానాన్ని కోరిన వాళ్ళు కాదు. దేవుడు వాళ్ళకి ఎంత ఉన్నతమైన స్థానం ఇచ్చినా వారు సమస్తాన్ని దేవునికి అప్పగించుకుని ఆయన చిత్తం నెరవేర్చడానికి తన బ్రతుకును అంకితం చేసుకున్నవాళ్ళు. ఈ రోజున ఏకదృష్టి అనే పదం మనకు చాలా దూరం అయిపోయింది. ప్రార్థించాడు, ఏకదృష్టి కలుగు చేయ అని. 3 మాటలు చెప్పానురా, 4 దగ్గరికి వెళ్దాం రండి. ఎజ్రా గ్రంథం
ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలిన వాడవైన నీ యోచనను బట్టి దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టి ఉండండి. దేవుని ఆజ్ఞకు భయపడడం అనేది ఒక వ్యక్తిలో విన్నప్పుడు జరుగుతుంది. దేవుడు అన్నాడు, వెలుక్కి చీకటికి పొత్తు లేదు అన్నాడు. మీరు నన్ను ఎరగని వారిని వివాహం చేసుకోవద్దు అన్నాడు కొత్త నిబంధనలో. పాత నిబంధనలో మీ చుట్టుప్రక్కల ఉన్నవారు ఎవరితోనూ మీరు వియ్యమందవద్దు అన్నాడు. దాన్నే చెప్తాడు, క్రీస్తుకు బెలియాలకు ఏం సంబంధం అంటాడు కొరింథీ పత్రిక రాస్తూ పౌలు గారు. కానీ ఈ రోజున పరిష్కారం ఏంటి అని అంటే ఏం చేయలేం. ఎంత చెప్పినా, ముఖ్యంగా ఆడపిల్లలు చాలామంది తల్లిదండ్రులు కన్నీరు కార్చడానికి కారణం ఇది. తమ జీవితాలను చేతుల బుగిపాలు చేసుకోవడం. అమ్మా నాన్నలు ఎంతైనా చెప్పండి, అన్నదమ్ములు ఎంతైనా చెప్పండి, సేవకులు బ్రతిమాలు చెప్పండి, ఎవరు వినరు. వాళ్ళ ఇష్టం వాళ్ళు నెరవేర్చుకుంటారు. నేను మాట ఇచ్చాను. అవును, నీ మాట గొప్పదా, దేవుని ఆజ్ఞ గొప్పదా? నువ్వు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? నేను మాట ఇచ్చేశానండి. ఎవరికి? మోటార్ సైకిల్ కింద పండుగబెట్టి లేపుతుంటాడు వాడికి. వెళతా వెళతా సైలెన్సర్ని టపా టపా అనిపిస్తుంటాడు వాడికి. సొక్కా గుండెలు సగం వరకు తీస్తాడు వాడికి. రేపొద్దున నీ బతుకు గుండెలన్నీ ఊడిపోతాయి, నీకు అర్థం కావట్లా. చెప్తున్నాను, దేవుడు మాట్లాడినప్పుడు, అది ఆజ్ఞ అయినప్పుడు ఏం చేయాలి? నేను తల్లిదండ్రులకు మాట చెప్తా. 18 సంవత్సరాలు నిండని కుర్రాడికి మోటార్ సైకిల్ ఇచ్చిన వాడికి 7 ఏళ్ల జైలు అన్నారనుకోండి, చెప్పండి, అలా అట్టగంటారు లేరా, ఎమ్మెల్యే గారితో ఫోన్ చేద్దాం అని అంటారుగా మీరు. మనోడే, ఏం పర్లా, వెళ్ళి. దేన్ని తోసేస్తున్నారు మీరు? ప్రభుత్వం పెట్టిన లా తీసేశారు. చాలామంది తమ తల్లిదండ్రులను చూసి, మీరు చేయలేదేంటి? దండం పెట్టి చెప్తాను, వారు అలా చేశారు కాబట్టి ఎవడొద్దరు మీ కాళ్ళు పట్టుకుంటున్నారు. వాళ్ళు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళారో వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళు మేము బ్రతిలాడుతున్నారు. మీరు అదే మార్గం గుండా ప్రయాణం చేసేటప్పుడు అమ్మానాలను సంతోషించరు, ఏడుస్తూనే ఉంటారు. మరి వాట్ అబౌట్ గాడ్? దేవుడి సంగతి ఏంటి? దేవుని ఆజ్ఞకు భయపడ్డాం అంటే కేవలం శిక్ష వస్తుందని కాదు. నేను ఆయన గీసిన గీతం దాటుతున్నా, ఆయన మీద తిరగబడుతున్నాను, ఆయన్ని బాధ పెడుతున్నాను, ఆయనకి క్షోభ కలుగు చేస్తున్నాను. అది ఆయన కొడతాడనే భయం కాదు ఈ రెవరెన్షియల్ ఫియర్ అంటే. ఆయన అంతరంగానికి నేను కలుగు చేస్తున్న నొప్పిది. ఆయన సార్వభౌమాధికారం మీద తిరగబడుతున్న నా ఈగో, నా మాట. టైం అయిపోయింది, ఇంకా 4 నిమిషాలు ఉంది.
చెప్పవలసింది చాలా ఉంది. అయినా మరో మాట నేను మీకు చూపిస్తాను, చూడండి. నూట 6వ కీర్తన 22వ వచనం. ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ దేవుడైన దేవుని మరచిపోయారు. ఈ రోజున ఒక మాట మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దయచేసి మీలో ఎవరికైనా నా మాటలు మనస్తాపం చేస్తే క్షమించండి. బాక్సింగ్ అన్న మీద తిరగబడిన వారు, ఆయన్ని అపదృష్ట పాలు చేయాలనుకున్నవారు, ఆయన్ని బాధ పెట్టిన వారు అందరూ ఆయనకంటే ముందు చచ్చిపోయారు. నేను ఆయన జీవితాన్ని పరిశోధించిన క్రమంలో నాకు తెలిసిన సమాచారం ఇది. చాలా కాలం క్రితమే ఆయన జీవితం రాయడానికి ప్రయత్నం చేశాను. నన్ను అడిగారు అక్కడ వాళ్ళే. వెళ్ళి హైదరాబాదే కాదు, యెహోవా మద్రాసు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరిగి ఆనాడు ఆయనతో ఉన్న వాళ్ళతో మాట్లాడి వారి సమాచారం అంతా సేకరించినప్పుడు వారు ఎన్ని పేర్లు చెప్పారు. వీళ్ళందరూ అన్నకంటే ముందు చనిపోయారు బ్రదర్ అన్నారు. దేవుడు మన కళ్ళ ఎదుటే కార్యం చేశాడుగా. ఏరు వాళ్ళు లేరు. తిరగబడిన వారేరి, దేవుని పిల్లల్ని శ్రమల పాలు చేసిన వారేరి. వీళ్ళు తిరగబడతారేమో, శత్రువులతో కలిసిపోతారేమో, కాబట్టి వీరిని బాధ పెట్టాలి, వీరిని శ్రమను పెట్టాలి, వీరిని మనం వెట్టి చాకరీ చేయించాలి అని రామశేషు వీళ్ళతో కట్టించుకున్న వాళ్ళు, మెల్లమెల్లగా గడ్డి ఇవ్వడం మానేసిన వాళ్ళు. మట్టి మీరే తెచ్చుకోవాలి, గడ్డి మీరే తెచ్చుకోవాలి, అన్నీ మీరే తెచ్చుకోవాలి. కానీ మొట్టమొదటిలో ఎన్ని ఇటుకలు చేశారు, ఇప్పటికీ అదే ఇటుకలు కావాలి. ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళేరి, ఇటు తిరిగి చూస్తే శతాధిపతి వస్త్రంలో ఉన్నవాడు కూడా ఎర్ర సముద్రం యువతర ఒడ్డున చచ్చి కనపడుతున్నాడు. రథాన్ని బ్రహ్మాండంగా తోలినవాడు, వెంటబడినవాడు కూడా చచ్చి కనపడుతున్నాడు. వాళ్ళలో ఒక్కరూ లేరు. అరేరే, దేవుడు మనపక్షంగా ఇంత కార్యం చేశాడే, ఆయనకి మనం భయపడడం అనుగుణం కదా. ఆయన ఎవరు, ఆయన ఎంత శక్తిమంతుడు, మన కళ్ళ ఎదుట చేసిన కార్యాలు ఎన్ని ఉన్నాయి ఒకసారి ఆలోచించండి. అసలు ఎన్ని కార్యాలు నీ జీవితంలో గతంలో చేశాడు. ఇవాళ ఆయన చేయని ఒక కార్యాన్ని బట్టి ఆయన మీద ఉండవలసిన భయం పోతే, భయాన్ని తోసేస్తే, అట్టగా చెప్తే లేఖనం, అలాగే అంటారు సేవకులు, అలాగే ఉంటాడులే దేవుడు నా గురించి ఏం చేశాడు. ఆయన ఏం చేసినా రైటే, ఆయన తప్పెప్పుడు చేయడు. ఇక్కడ అంటాడు, ఎర్ర సముద్రమునొద్ద భయం పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు. దేవుని భయం లేకపోవడం
దేవుణ్ణి మర్చిపోవడానికి గల కారణం. దేవుణ్ణి మర్చిపోయిన వాడు ఇష్టానుసారంగా మాట్లాడతాడు, కానీ మర్చిపోవడానికి ఆయన ఎక్కడ పోయాడు? తన యందు భయభక్తులు కలవారు మాట్లాడుకుంటుండగానే చెవిగ్గి ఆలకిస్తున్నాడు, వారి కోసం గ్రంథంలో లిఖిస్తున్నాడు. అవునా? మరి ప్రతివాడిది రాస్తాడే, భయపడేవారిదే కాదు, అందరిది రాయబడుతుంది కదా. మనలో లేనిదేంటి ఇప్పుడు? ఇవన్నీ మనకు ఎలా వచ్చాయి? మనం ఎందుకు స్వచ్ఛతలో నిలబడి ఉన్నాం? మనం ఎందుకు పక్షపాతంలో ఉన్నాం? మనం ఎందుకు స్వనీతిలో ఉన్నాం? మనం ఎందుకు దేవుని పని అశ్రద్ధగా చేస్తున్నాం? మనం ఎందుకు మన మనసుని కఠినపరుచుకున్నాం? మనం ఎందుకు పశ్చాత్తాపడడం లేదు? దేవుని భయం లేదు కాబట్టి. ఇవాళ నేటి విశ్వాసులు కానీ, పెద్దలు కానీ, సేవకులు కానీ, స్వార్థికులు కానీ, వీళ్ళందరూ యోబు కంటే, యెషయా కంటే, పేతురు కంటే గొప్పవాళ్ళు. అందుకని వాళ్ళు పశ్చాత్తాపం ఎప్పుడు పడరు, క్షమాపణ అడగరు. యోబు అన్నాడు, నా బుద్ధికి మించిన సంగతులు మాట్లాడానయ్యా, నన్ను క్షమించు అని. యెషయా అన్నాడయ్యా, అపవిత్రమైన పెదవులు గలవాణ్ణి, అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్నానయ్యా అని. పేతురు అన్నాడు, అయ్యా నేను పాపాత్ముణ్ణి, కానీ మనకు మాత్రం ఆ భయం లేదు, ఆ పశ్చాత్తాపం కూడా లేదు. తిరిగి దేవుని భయాన్ని కలుగు చేయమని ఆయన పాదాలు పట్టుకుందాం, తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, నీ లేఖనాన్ని వివరించడానికి నీ దాసునికి మీరిచ్చిన కృప కొరకై కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నాయన, నీ కార్యాలు గొప్పవి. నా మాటలు విన్నవారు అనేక మంది కోపం తెచ్చుకునే అవకాశం ఉంది, కానీ ఇండిజినియస్ చర్చెస్ ద్వారా మేలు పొందిన నా వంటి వారు తిరిగి నిలబడాలని ఆశ చొప్పున ఈ మాటలు చెప్పాను, కానీ వారి మీద ద్వేషంతో కాదని, ఇప్పటికీ వారిలో ఘనులు, శ్రేష్ఠులు, పరిశుద్ధులు ఉన్నారు. వారు విజ్ఞాపన చేస్తున్నారు, ఏడుస్తూనే ఉన్నారు. మీరు వింటారని నమ్మి స్తుతిస్తూ, మేము వ్యక్తిగతంగా పాపాన్ని అడ్డం పెట్టుకుని మా ఇష్టాన్ని నెరవేర్చే దుస్థితులకు మేము వెళ్లకుండా మీ చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.